హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ బిలియన్స్. ఇవాళ మన వీడియోలో మనం ఒక సింపుల్ అండ్ ఈజీ ప్రాబ్లం గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ ప్రాబ్లం అనేది 5 మార్క్స్ కానీ అడగచ్చు, 10 మార్క్స్ కానీ అడగచ్చు ఫ్రెండ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏం లేదు, చెక్ ద స్టెబిలిటీ ఆఫ్ ద సిస్టమ్ హూస్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఈస్ గివెన్ బై 2s⁴ ప్లస్ 5s³ ప్లస్ 5s² ప్లస్ 2s ప్లస్ 1. ఓకేనా? వెరీ వెరీ సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఇచ్చిన దాన్ని గివెన్ రాసుకొని వాడు ఇచ్చిన దాన్ని d(s)గా రాసుకుందాం. d(s) is equal to 2s⁴ plus 5s⁴ plus 5s² plus 2s plus 1. ఓకే, రైట్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ s⁴ కోఎఫిషియన్స్, s⁴ కోఎఫిషియన్స్, s² కోఎఫిషియన్స్, s⁴ కోఎఫిషియన్స్, s⁴ కోఎఫిషియన్స్ ఇలా రాసుకోవాలి. దాని తర్వాత s⁴ కోఎఫిషియన్స్ అంటే ఈవెన్ పవర్ కోఎఫిషియన్స్ రాసుకోవాలి. ఓకేనా? ఈవెన్ పవర్ కోఎఫిషియన్స్ అంటే చూడండి, 4, 2, 0 ఈవెన్ పవర్. ఓకే, వాటి యొక్క కోఎఫిషియన్స్, దీని యొక్క కోఎఫిషియంట్ ఏం లేదు ఏం లేదు, న్యూమరికల్ పార్ట్ ఆఫ్ అన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ నోన్ యాజ్ కోఎఫిషియంట్. అది మ్యాథమెటిక్స్లో అందరికీ తెలుసు. నెక్స్ట్ 5s² కోఎఫిషియంట్ ఎంత? 5. 1లో ఎంత? 1. ఓకే, నెక్స్ట్ 5, 2 ఇవి ఆడ్ కోఎఫిషియన్స్ కింద రాసుకోండి, 0 రాసుకోండి. ఓకే, ఇప్పుడు s² s⁴ s⁴ ఈ మూడింటిని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే, ఇది b1 అనుకుంటాం. b1 ఈజ్ ఈక్వల్ టు, ఓకే, మనకు ఒక ఫార్ములా ఉంది. b1 ఈజ్ ఈక్వల్ టు -1 దాని అప్పర్ కోఎఫిషియంట్. ఎంత? 5. మ్యాట్రిక్స్ వేసుకోవాలి. మ్యాట్రిక్స్లో దీని అప్పర్ టర్మ్కి ఉన్న మ్యాట్రిక్స్ ఉంది చూడు, 2/2 మ్యాట్రిక్స్. ఆ 2/2 మ్యాట్రిక్స్ని వేసుకోవాలి. 2, 5, 5, 2. దట్ ఈస్ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ సాల్వ్ ఎలా చేసుకోవాలో తెలుసు. -1/5 ఇంటూ 2 ఇంటూ 2 -5 ఇంటూ 5. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు -1/5 4 - 10. ఓకే, that is equal to -1/5 into -6. మైనస్ క్యాన్సిల్ అంటే 6/5 అంటే 1.2. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ 5 ఇంటూ 5 అంటే 25, ఇక్కడ 21 వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు -21 మైనస్ క్యాన్సిల్, 21/5 అంటే ఎంత? 4.2. ఓకే, ఇక్కడ 4.2 వస్తుంది. నెక్స్ట్ ఈ కోఎఫిషియంట్ కావాలంటే మళ్ళీ సేమ్ -1/5, ఇది కోఎఫిషియంట్ని b2 అంటాం. ఓకే, ఈజ్ ఈక్వల్ టు -1/5. ఓకే, ఈ యొక్క ఇది రాసుకోండి, దీనిపైన నా మ్యాట్రిక్స్ 5. ఓకే, 2, 5, 2, 5, 1, 0. ఓకే, 2, 5, 1, 0, 2, 5, 1, 0 అంటే దీనిపైన వదిలేసి ఈ రెండు రాసుకోండి. 2, 5, 1, 0 ఇది ప్రొసీజర్ ఫ్రెండ్స్. ఇది సపరేట్ ఫార్ములా ఉంటుంది కాబట్టి నేను సింపుల్గా చెప్తున్నాను. ఇక్కడేమో దీనిపైన ఉన్న మ్యాట్రిక్స్ని యాస్టీస్ రాసుకోవాలి. ఇక్కడేమో దీనిపైన ఉన్న ఈ 2 ఎలిమెంట్స్ని తీసేసి మిగిలిన ఎలిమెంట్స్ అన్ని ఒక కాలంగా రాసుకోవాలి. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు -1/5 ఇంటూ 2 ఇంటూ 0 -5 ఇంటూ 1. దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ 0 అంటే 0, 0 - 5 అంటే -5, -1/5 ఇంటూ -5, మైనస్ క్యాన్సిల్, 5 క్యాన్సిల్, ఆన్సర్ 1 వచ్చింది. ఓకే, ఇప్పుడు చూడండి, జస్ట్ ఈ జీరోస్ అనేవి ఒక ఆర్డర్లో కనిపించడానికి రాస్తున్నాను ఫ్రెండ్స్. ఈ జీరోస్ కంపల్సరీగా మీరు రాయాలని ఏం లేదు. ఓకే, నెక్స్ట్ ఈ ఎలిమెంట్ కావాలి. ఈ ఎలిమెంట్ని మనం C1 అంటాం అనమాట. ఈ ఎలిమెంట్ మనకి 0 వస్తుంది. ఎందుకు? దీనిపైన 0 ఉంది కాబట్టి మొత్తం 0 అయిపోతుంది. కాబట్టి మనం దాన్ని 0గా రాసుకుంటాం. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా గమనిస్తే మీరు. ఓకే, C1 ఈజ్ ఈక్వల్ టు -1/4.2. ఇందాక దాకా 5 రాసుకున్నాం, ఇప్పుడు 4.2 రాసుకుంటాం. దానిపైన ఉన్న మ్యాట్రిక్స్, ఈ మ్యాట్రిక్స్ రాసుకోవాలి. 5, 2, 4.2, 1. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. -1/4.2.
5 into 1 5 minus 2 into 4.2. 2 into 4.2 ఒక వాల్యూ వచ్చేసి క్యాలిక్యులేటర్స్ ఓపెన్ చేసి కొట్టండి. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, నేను క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తాను. 4.2 ఇంటూ 2 వాల్యూ 8.4 వస్తుంది. క్యాలిక్యులేటర్తో కూడా పని లేదు, కాకపోతే జస్ట్ పక్కన పెట్టుకుందామండి. 8.4 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు -1/4.2 ఇంటూ 5 - 8.4 అనేది 3.4 వస్తుంది. ఓకే రైట్. ఇప్పుడు ఈ -3.4 డివైడెడ్ బై -4.2 అంటే 3.4 డివైడెడ్ బై 4.2 ఎంత వచ్చింది? 0.809 అంటే 0.81. ఇది 0.81 వచ్చింది. ఓకే, దాని పక్కన వాల్యూ 0 అయిపోతుంది. రీజన్ ఏంది? 2 into 0 0, 1 into 0 0. అప్పుడు 0 ఇంటూ ఎనీథింగ్ ఏమవుతుంది? 0 అయిపోతుంది. కాబట్టి 0 అవుతుంది. ఈ లాస్ట్ ఎలిమెంట్ d1 ఈజ్ ఈక్వల్ టు 1/0.81 టైమ్స్ ఆఫ్, ఓకే, దానిపైన ఉన్న మ్యాట్రిక్స్ 4.2 1 0.81 0. That is equal to 1/0.81 times of 4.2 into 0 0, 1 into 0.81 0.81. Okay, -1.0.81 into -0.81. Minus cancel, 0.81 0.81 cancel. Answer anta 1. Okay, therefore the given system is stable. Stable అని ఎలా చెప్తామో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. 1 minute. ఇక్కడ మీరు గమనిస్తే ఒక్క నెగిటివ్ కోఎఫిషియంట్ అయినా వచ్చిందా ఫ్రెండ్స్? అంటే ఒక్క నెగిటివ్ నెంబర్ అయినా వచ్చిందా? ఇక్కడ చూడండి, ఈ గ్యాప్లో మీకు ఒక్క నెగిటివ్ ఫంక్షన్ అయినా వచ్చిందా? చెప్పండి. రాలేదు. అలాగా ఒక్క నెగిటివ్ ఫంక్షన్ కూడా రాకపోతే కోఎఫిషియన్స్లో అది ఒక స్టేబుల్ సిస్టమ్. నెగిటివ్ వాల్యూ అంటే నెగిటివ్ నెంబర్ వచ్చింది అనుకోండి, అది అన్స్టేబుల్ సిస్టమ్. ఓకే, సింపుల్గా అలా చెప్పొచ్చు అనమాట. ఓకే, ఈ ప్రాబ్లం అనేది వెరీ వెరీ సింపుల్, మీకు అర్థమైంది అనుకుంటాను. ఇంకో వీడియోలో మళ్ళీ మేము ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే రైట్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్. ఈ వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.